మీ అందరి ఎదుట సజీవుడైన దేవుని వాక్యము, దేవుడు మా హృదయములో ఉంచిన భారమును, దేవుడు మాకు అనుగ్రహించిన వాక్కును మీ అందరి ఎదుట కూడా పంచటానికి ప్రభు ఎంతో మంచి సమయం ఇచ్చారు. దాన్ని బట్టి ప్రభు నామానికే మహిమ కలుగును గాక. ఈ రోజున మరి తన ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా దేవుడు మన కన్నులు తెరుచునుగాక. హల్లెలూయా. మన కన్నులు దేవుని ఆత్మచేత తెరిపించబడినప్పుడు మాత్రమే దీనిలోని సంగతులను ఎరుగగలము. భూ సంబంధమైన జ్ఞానము ద్వారా, భూ సంబంధమైన డిగ్రీస్ ద్వారా, పిహెచ్డి డాక్టరేట్ ద్వారా రాని జ్ఞానము పామరుల సహితము, ఏ విద్య లేని వారు సహితము యేసుక్రీస్తు ప్రభువు మీద ఆధారపడితే దేవుడు వారి కన్నులు తెరుస్తాడంట. హల్లెలూయా. దేవుడు అన్నాడు, పత్రికల్లో పౌలు రాస్తూ అంటూ ఉన్నాడు, జ్ఞానులను సిగ్గుపరచటానికి దేవుడు భూమి మీద ఉన్న వెర్రివారిని దేవుడు లేపాడంట. హల్లెలూయా. దేవుని కార్యాలు ఎప్పుడు మనకి ఆశ్చర్యంగానే ఉంటాయండి. దేవుని కార్యాలు ఎప్పుడు మన కన్నులకు అవి విచిత్రంగానే ఉంటాయి. భూమి మీద ఎంతో మంది జ్ఞానులు ఉన్నారు, అనబడిన వారు. ఒక ఉన్నతమైన ఏదైనా మనం ఒక ప్రాబ్లం చెప్పంగానే వెంటనే సాల్వ్ చేసేవారు అనేక మంది ఉన్నారు. మనకు వాళ్ళని చూడంగానే అర్థమైంది ఈ వ్యక్తి చాలా జ్ఞానవంతుడు అని. కానీ దేవుడు కొద్ది మందిని ఎలాంటి వారిని ఎంపిక చేసుకున్నాడంటే, ఏ జ్ఞానము లేని వారిని ఎంపిక చేసుకొని తీసుకొచ్చి నువ్వు నా పని చేయి. నేను అనుకుంటా ఈ పిలుపు చాలా గొప్పది, ఈ పని చాలా గొప్పది, ఈ గొప్ప పనికి దేవుడు మమ్మల్ని పిలిచాడు. నేనైతే అనుకుంటా, నేనేంటి, నా జ్ఞానం ఏంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ప్రభా నువ్వు నన్ను ఈ రోజున తీసుకొచ్చి నీ గొప్ప పనిలో నన్ను ఉంచావు కదా అనుకుంటా. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తన భాగంలోనికి వెళ్ళటానికి ముందుగా చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజంగా నీ సన్నిధిలో వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాం. నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా మొదట నా కన్నులు తెరువు ప్రభువా. నీ ప్రజలందరి కన్నులు తెరవబడునుగాక ప్రభువా. కట్టడ లేకుంటే ప్రజలు నశిస్తారు అన్నావు. దేవోక్తి లేని ఎడల ప్రజలు నశిస్తారో అన్నావు. నీ కట్టడలు, నీ ఆజ్ఞలు, నీ శాసనములు లేకుంటే, అవి ప్రభా మా ఎదుట బయలుపరచబడకుండా ఉంటే మా జీవితం ఇలాగనే కొనసాగింపబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే నీ వాక్యపు వెలుగు మా అందరి ఎదుట బయలుపరచబడుతుందో, మా చీకటి క్రియలన్నిటికీ అదే అంతము గనుక వాక్యం అనే నీ వెలుగు ఈ స్థలంలో ప్రకాశించునుగాక. ప్రభా నీ ఆత్మకు పరిపూర్ణ స్వేచ్ఛను మేము ఇస్తూ ఉన్నాం. ప్రభా మనుషుల ఆలోచనలు, మనుషుల తలంపులు, మనుషుల మాటలు, మనుషుల ఉద్దేశాలు కాదు, కానీ నీ మాట పరిపూర్ణంగా విడుదల కలుగునుగాక. నిష్ప్రయోజకురాలను ప్రభువా, నీవు నాకు ఇచ్చిన ఈ ధన్యత, నీవు నన్ను నిలువబెట్టిన ఈ స్థలము ఎంతో ఉన్నతమైనదని ప్రభువా, ఇది ఎంతో గొప్పదని నేను భావించి ప్రభా నీ సన్నిధిలో ఉన్నా. నీ మాటలు చెప్పడమే నాకు ఇష్టమయ్యా. నీ నుంచి విన్నది మాత్రమే బోధించటం నాకు ఇష్టం తండ్రి. ఈ రోజున ప్రభువా నీ నుంచి బోధించబడుతూ ఈ వాక్యాన్ని పరిపూర్ణంగా మాకు అర్థం చేయమని యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. కీర్తనల గ్రంథము దేవునికి మనల్ని ఎంతగానో సమీపంగా చేస్తాయి. ఈ కీర్తనల గ్రంథాన్ని అధ్యాయము అని ఎప్పుడు మనం పిలవకూడదు. ఎందుకు అంటే ఇవి పాటలు అన్నమాట. కీర్తనలు అంటే పాటలు. దావీదు మాత్రమే కాదు, ఇంకా అనేక మంది దేవుని భక్తుల చేత దేవుడు ప్రేరేపించి పాడుతూ ఉన్న పాటలు ఇవన్నీ. 150 పాటలు. అందుకని మొదటి కీర్తన, రెండవ కీర్తన, కీర్తన 2వ అధ్యాయం, 3వ అధ్యాయం అని పిలువరు, కానీ మొదటి కీర్తన, 2వ కీర్తన పాటలు కాబట్టి. మొదటి కీర్తన మరి లాస్ట్ వీక్ మనం చూసుకున్నాం. ఎంతో అద్భుతమైన కీర్తన. ఆ కీర్తన ధన్యతతో ప్రారంభమవుతుంది, ధన్యులతో. ఎవరు ధన్యులు అని కీర్తనకారుడు చెప్తూ, యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు,
యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అనే మాటతో ఈ కీర్తన ప్రారంభమై, రెండవ కీర్తన కూడా దావీదే రాశాడు. అదే దావీదు ధన్యతతోనే ఎండ్ చేస్తూ ఉన్నాడు. మొదటి కీర్తనలో 6 వచనాలు ఉన్నాయి. రెండవ కీర్తనలో 12 వచనాలు ఉన్నాయి. ధన్యతతో ప్రారంభమైన ఈ కీర్తన, రెండవ కీర్తన ధన్యతతో ఎండ్ అవుతుంది. ఆయనను ఆశ్రయించు వారందరూ హల్లెలూయా. మొదటి 3 వచనాలు ఒకసారి చదువుదాం. నాకు ఇవ్వబడిన సమయం చాలా షార్ట్‌గానే ఉంది. ఈ కీర్తన చెప్పాలంటే ఒక గంట పైనే పడతది దాన్ని వివరించాలి అంటే. కానీ ఆ గంట ప్రసంగాన్ని క్లుప్తంగా 7-8 నిమిషాల్లోనే నేను కుదించటానికి ప్రయత్నిస్తా. దేవుడి ఈ సమయాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఈ యొక్క కీర్తనలో గొప్ప మర్మాలు దాగి ఉన్నాయి. ప్రవచన కీర్తన అని మనం చెప్పొచ్చనమాట. కొన్ని వందల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు రాబోతూ ఉన్నాడు. ఆయన మొదటి రాకడలో యేసుక్రీస్తు ప్రభువారి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? తర్వాత ఆయన శరీరధారిగా భూమి మీదికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలు ఆయన పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తారు అని వ్రాయబడి ఉంది. తర్వాత రెండవ రాకడలో ప్రభు త్వరలో రాబోతూ ఉన్నాడు కదండి. రెండవ రాకడలో ప్రభువు ఏ విధంగా ఆ ప్రజలందరికీ తీర్పు తీర్చబోతూ ఉన్నాడో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. ఈ యొక్క కీర్తనను మెస్సయానిక్ సామ్ అని కూడా అంటారంట. మెస్సయ్యకు సంబంధించిన కీర్తన అని కూడా అంటారంట. 1 నుంచి మనం 3 వచనాలు చూస్తే, అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచూ ఉన్నవి. మనము వారి కట్లను తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుతూ ఉన్నారు. ఈ యొక్క 3 కీర్తనల్లో మనము చూస్తూ ఉన్నాము. అన్యజనులు దేవునికి వ్యతిరేకంగా నిలువబడటము మనము చూస్తూ ఉన్నాం అన్నమాట. భూరాజులు, అధికారులు దేవునికిని దేవుని ప్రజలకును వ్యతిరేకంగా నిలబడటం మనము చూస్తూ ఉన్నాము. అలాగే 4-5 వచనాల్లో మనం చూసినట్లయితే తండ్రి కుమారుని గూర్చి ఇచ్చే సాక్ష్యంగా మనము చూస్తూ ఉన్నాం. మొదటిగా మనము మొదటి వచనాలు మనము గమనించినట్లయితే, ప్రభు సన్నిధిలో అన్యజనులు చేసే అల్లరి, అదేవిధంగా అధికారుల ప్రవర్తనను మనము చూస్తూ ఉన్నాం. దేవునికిని అభిషిక్తునికిని విరోధముగా తీరిన అధికారులంట. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. క్రిస్టోస్ అనే గ్రీకు పదం నుంచి క్రీస్తు అనే పదం వచ్చింది. ఆ క్రీస్తు అనే పదమే హెబ్రీ భాషలో తర్జుమా మనము చూస్తే మెస్సియా అని ఉంటుందంట. అభిషిక్తుడు అని అర్థం అన్నమాట. దేవునికి విరోధంగా నిలువబడిన ప్రజలు ఎప్పుడైనా వాళ్ళు బాగుపడ్డారా అని మనం ఆలోచిస్తే, అధికారులు మాత్రమే కాదండి, అనేక మంది సామాన్య ప్రజలు సహితము దేవునికిని దేవుని బిడ్డలకును విరోధంగా ఉన్నారంట. ఇప్పుడైనా చూడండి, ఏదైనా మనము నలుగురము కలిసి ఒక మంచి కార్యము చేద్దాము అంటే చాలా కష్టం, చాలా ఆటంకాలు వస్తాయి దానికి. లేదంటే పలానా ఊర్లో ఒక మందిరం ఉంది, ఆ మందిరం చాలా నిర్విరామంగా నిరాటంకంగా చాలా బాగా సాగుతుంది,
దేవుడు నూతన ఆత్మల్ని ఆ సంఘంలోనికి తీసుకొని వస్తూ ఉన్నాడు అని ఎప్పుడైతే ఒక సంఘం కనపడుతుందో దానికి వ్యతిరేకంగా అనేక మంది ప్రజలు లెగుస్తారు. సామాన్య ప్రజలే కాదు, అధికారులు సహితము దాన్ని పాడు చేయటానికి సామాన్య ప్రజలతో వంత పలుకుతూ ఉంటారు చాలాసార్లు. భద్రాచలంలో చెప్పాను పోయినసారి నేను సేవకులు వెళ్ళాం మీటింగ్‌కి. ఒక ట్రైబల్ నుంచి రక్షించబడిన ఆయన ప్రభువుని నమ్ముకొని దేవుని పరిచర్య ఎంత బలంగా చేస్తున్నారంటే, ఆయన ద్వారా చనిపోయిన వారు సహితము లెగిసారంట. నాకిప్పటికీ ఆశ్చర్యమే. ఆయనకి ఏ జ్ఞానము లేదు. ఒకసారి మమ్మల్ని ఆల్ నైట్ ప్రేయర్‌కి పిలిచారు. సేవకుల్ని పిలిస్తే మేమెళ్ళాము. నేను మామూలుగా ఆయన్ని చాలా కీన్‌గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. దేవుడు ఇతన్ని ఇంతగా హెచ్చించటానికి ఏంటి కారణము అని చాలా పరిశీలనగా చూస్తున్నా. ఆల్ నైట్ ప్రేయర్ అంతా పాటలే. ఆల్ నైట్ ప్రేయర్ అంతా జస్ట్ ఒక వాక్యం చూసి చదువుతున్నారు. ఎక్స్‌ప్లనేషన్ కూడా లేదు. పాటలు, ప్రార్థన. పాటలు, ప్రార్థన. ఇక దైవజనులకు ఒక గంట అవకాశం ఇచ్చారు. ఆ వాక్యం అయిపోయిన తర్వాత కూడా పాటలు, ప్రార్థన. ప్రభుని స్తుతిస్తూ నాకు తెలిసి ఒక 6, 7, 8 గంటలు అట్లాగే దేవుని స్తుతిస్తూ నుంచొనే ఉన్నారు ఆ ప్రజలు. కూర్చోవట్లేదు. ఇంకా నా వల్ల కాక అసలెక్కడ కూర్చోవటానికి ఒక్క చైర్ కూడా లేదు. ఆ స్టేజ్ మీద తప్ప. మెల్లగా నేను చూసాను ఒక 2 గంటలు. ఇంక నా వల్ల కాట్లా. ఇంత వెయిట్ ఉంటే నుంచోగలమా మనం? చక్కగా 3 పూట్ల పెడుతూ మన శరీరాన్ని మంచిగా పోషించిన మనం నలగొట్టుకోవటానికి ఇష్టపడతామా? సుఖం కోరుకుంటది మన శరీరం. చూస్తున్నా అటు ఇటు ఒక్క చైర్ కూడా నాకు కనబడలేదు. పూర్తి వెనక్కి వెళ్ళిపోయా. చాలా పెద్ద చర్చి దగ్గర దగ్గర 3000 మంది ప్రజలు ఉంటారు వాళ్ళ సంఘంలో. వెనకాలకెళ్తే ఒక పిట్టగోడ ఉంది. ఆ పిట్టగోడ మీద కూర్చున్నా. నాకు అప్పటికే కాళ్ళన్నీ లాగుతున్నాయన్నమాట. సరే అని ఇంకా కాసేపటికి అలా కూర్చొని రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎళ్ళా. మళ్ళీ యథాప్రకారంగా ఒక విధమైన ఒక చిన్న స్టెప్పు వేస్తూ ఆ కోయ వాళ్ళు ఒక రకమైన ఒక చిన్న స్టెప్ వేస్తారు. వేస్తూ మళ్ళీ అలాగే ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. ఇంకా ఆఖరికి నా వల్ల కాక వెళ్ళిపోదామా అనుకున్నా నా మనసులో. ఇంకా నా వల్ల కావట్లేదు. ఆ ప్రజలు దేవుణ్ణి ఎలా ఆరాధించగలుగుతూ ఉన్నారు. అలాంటి సేవకుల దగ్గర ఆయన ఒక మంచి ప్రాంతంలో చర్చి కడితే ఆ ఊర్లో ఉన్న అధికారులు కొద్దిమంది ప్రజలు కలిసి ఈయనేంటి పెద్ద ఎక్కడ పడితే అక్కడ చర్చెస్ కడుతున్నాడు. నాకు తెలిసి ఒక 1100 మంది పాస్టర్స్ అనుకుంటా. నాకు కరెక్ట్ గుర్తులేదు. 1100 మంది పాస్టర్స్ ఉన్నారు ఆయన కింద. ఎన్ని సంఘాలో ఒరిస్సాకెళ్తే ఒరిస్సా, జగదల్పూర్ వెళ్తే జగదల్పూర్, దేవుని సువార్త ఎక్కడైతే ప్రకటించకూడదు అనే ఆటంకం ఉందో ఆ ప్రతి ప్రాంతంలో చర్చి కట్టారు ఆయన. ఒక ప్రాంతంలో చర్చి కడితే దీన్ని కాల్చేయాలని పాపం కష్టపడి ఆ మందిరంలో విశ్వాసులే కడతారండి చర్చి. వాళ్ళ కన్‌స్ట్రక్షన్ గూడా వచ్చు. పెద్ద కన్‌స్ట్రక్షన్ ఏముండదు. చిన్న పెట్టుగోడలు లేపేస్తారా, పైన కర్రలు అక్కడ అడవుల్లోనే దొరుకుతాయి. విశ్వాసులే వాళ్ళ చేతులతో వాళ్ళే కట్టుకుంటారు మందిరాన్ని. చక్కగా ప్రభువుని ఆరాధించి వెళ్ళిపోయారు. అదే రాత్రి చర్చి మొత్తం తగలబెట్టేశారు. న్యూస్‌లో కూడా వచ్చింది. మీరు చాలామంది చూసుంటారు. దేవునికి ఇప్పటికి నీ దేవుని ప్రజలకును ఎంత భయంకరమైన వ్యతిరేకత అంటే, ఏదైనా ఒక మంచి పని చేద్దామనంటే యూనిటీ రాదు, కానీ చెడగొట్టడంలో భయంకరమైన యూనిటీ వచ్చేస్తది. ఇక్కడ అన్ని జనులు అల్లరి రేపుచూ ఉన్నారంట. జనములు వ్యర్థమైన దానిని ఆలోచిస్తూ ఉన్నారంట. భూరాజులు, అధిపతులు, ఏలికలు అందరూ కలిసి దేవునికి విరోధంగా చేస్తూ ఉన్నారంట. ఇది ఇప్పటి నుంచి వచ్చింది కాదండి. ఆది నుంచే ఉంది. ప్రారంభం నుంచే. దేవుని జనాంగమైన ఇశ్రాయేలు ప్రజలు నానాటికి విస్తరిస్తున్నారంట. నానాటికి అభివృద్ధి పొందుతూ ఉన్నారంట. ఏదో దేశం నుంచి, వేరే దేశం కాని దేశం నుంచి ఇక్కడికి వచ్చి ఈ ప్రజలు ఇంత విస్తారం అవుతున్నారు. వీరి ప్రజలు విస్తరించకుండా ఈ యొక్క సంతానాన్ని నాశనం చేయాలని అపవాది ఫరోలో దూరి దేవుని హృదయ వాంఛన అక్కడితో ఆపేయాలని ఫరో నుంచే ప్రారంభమైందండి. ఆది నుంచి ప్రారంభమైంది. ఫరో అంటూ ఉన్నాడు, ఇజ్రాయేలు పిల్లల్లో ఎవరు మగపిల్లలు పుడతారో వాళ్ళందరినీ చంపేసేయండి, పీటల మీదే చంపేసేయండి అని మంత్రసానులకి చెప్పారు.
ఆ మంత్రసానులు దేవుని యందలి భయభక్తులు కలిగిన వాళ్ళు గనుక జ్ఞానంతో ప్రవర్తించి ఆ యొక్క సంతానాన్ని చంపకుండా అలా ఆపుతూ ఉంటే, ఆ రాజుకి అది అర్థమైపోయి ఇంకొక ఐడియా చేస్తూ ఉన్నాడు. మనుషుల్ని నాశనం చేయటానికి ఎన్నో తలంపులొస్తాయి చూడండి. పుట్టిన ప్రతి బిడ్డను తీసుకెళ్ళి నైలు నదిలో పడేయండి. నైలు నది అంటే మొసళ్ళన్నీ నివసించే నది అండి అది. మొసళ్ళు విస్తారంగా ఉంటాయి. మనుషులు పడంగానే ఇంకా అసలు మహానందం అనమాట. ఆ నైలు నదిలో పడేయండి. అంటే పుట్టిన ప్రతి మగబిడ్డ కూడా ఒక మొసలి చేతిలో నాశనం అవ్వాలి. అది ఫరో ప్లాన్. మనకు కనపడటానికి ఫరో కనపడుతున్నాడు కానీ దాని వెనకాల అపవాది హస్తం ఉంది. ఈ రోజుకి చూడండి ప్రజలు అన్ని చోట్లకి వెళ్తారు. నేను చాలా, చాలా డీప్‌గా ఆలోచిస్తూ ఉంటాను. మసీదులకెళ్తారు. అన్ని రకాల గుళ్ళకెళ్తారు. ఎక్కడో ఏదో మంచి జరుగుతుందంటే గబాల్న ఎళ్ళిపోతారు. ఈ సత్యమైన చోటికి చర్చ్ అనంగానే చూడండి ఎంత అపోజిషన్ మీకు తెలుసు. దేవుని మందిరం అనంగానే అపోజిషన్ ఒస్తది. నువ్వెక్కడికైనా ఎళ్ళు. కానీ చర్చికి మాత్రం ఎళ్ళొద్దంటారు. దీని వెనకాల ఏముందో తెలుసా మీకు? అపవాది ప్లాను. మీరు వెళ్ళటానికి వీల్లేదు. మీరు ఆయన దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదు. మీరు విస్తరించుట, అభివృద్ధి పొందటం, మీరు సంతోషంగా ఉండటం, మీరు దీవించబడటం అపవాదికి అసలు ఇష్టం లేదండి. మీకున్న బాధల్లో కృంగి, కృంగి చంపటానికే చూస్తాడు వాడు అపవాది. కానీ ఫరో ప్లాన్‌ని దేవుడు తారుమారు చేసేసి, ఇశ్రాయేలు జనాంగం నానాటికి వృద్ధి చెందే విధంగా దేవుడు అభివృద్ధి చేశాడు. హల్లెలూయా! హల్లెలూయా! చరిత్రలో ఈనాటికిని నేను చెప్తూ ఉన్నానండి. మీకు తెలుసు హిస్టరీ నాకంటే బాగా మీకు తెలుసు. నీరో చక్రవర్తి కాలంలో ఎంతమంది మనుష్యులను, దేవుని బిడ్డలను ఒక పేద ఆడిటోరియంలో దేవుని నమ్ముకున్నావా? దేవుని వదిలిపెడతావా లేదా? లేదు నేను వదిలిపెట్టాను. నా ప్రాణం పోయినా పర్లా సింహాలను వదిలేవాళ్ళండి. ఈయన రాజుగారు సింహాసనం మీద కూర్చొని ఆ ఎంటర్‌టైన్‌మెంట్ అనమాట వాళ్ళందరికీ. ప్రజలు ఆ సింహాల్ని దేవుని బిడ్డల ఆ శరీరాల్ని సింహాలు నములుతూ ఉంటే వీళ్ళు నవ్వుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్ళు. అలా చేసాడు ఆ నీరో చక్రవర్తి. హిట్లర్ టైంలో కూడా ఎంత వధ జరిగిందో మీకు తెలుసు బాగా. ఆ నీరో అన్న మాట ఏంటంటే, ఈ దేశంలో క్రైస్తవుడు అనేవాడు ఒక్కడు కూడా లేకుండా నేను చేస్తాను. ఈ దేశంలో క్రైస్తవ్యం అనే మాటే లేకుండా నేను చేసేస్తాను అని శపథం చేశాడు. ఆ క్రిస్టియానిటీ ఆగిందండి. భూరాజులు సహితము, కింగ్స్ సహితము, చక్రవర్తులు సహితము, మేమే మంచి ఎంపరర్స్, తెలివి కలిగిన, జ్ఞానం కలిగిన చక్రవర్తులం మేము అనుకున్న వాళ్ళు మాత్రం భూమి మీద నుంచి వెళ్ళిపోయారు గానీ, క్రైస్తవులు ఆగుతూ ఉన్నారండి. ఇప్పటికీ ప్రభువుని తెలుసుకుంటే నేను అనుకుంటాను ప్రభా, ఎంత రిమోట్ ఏరియా అంటే యేసయ్య అంటే దేవుడనే మాట కూడా నాకు తెలీదండి. మీరు నమ్మరు నిజంగా చెప్తున్నా. దేవుని ఎదుటే నేను చెప్తున్నా. యేసయ్య అనే ఒక దేవుడు ఉన్నాడన్న విషయం కూడా నాకసలు తెలీదు. ఆయన దేవుడు, యేసు అనే మాట నేను అప్పటి వరకు వినలేదు. మా ఊర్లో కూడా ప్రభువుని నమ్మిన క్రిస్టియన్స్ ఎవ్వరూ లేదు. ఆ క్రిస్టియన్ మతం ఒకటుందన్న విషయం కూడా మాకు అంత బుద్ధి లేని ఇదిలో ఉన్నామనమాట. అంత తెలీదసలు మాకు. నేననుకుంటా ఈ రోజున అటువంటి ప్రాంతానికి కూడా, అటువంటి ప్రజల మధ్యకు కూడా ఈ క్రీస్తు వెలుగు ప్రకాశించిందంటే ఊహించుకోండి. హల్లెలూయా! ఏదో పూజలు చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఏదో పూజారులుగా ఉంటూ ఉండేవాళ్ళం. ఈ పేరు కూడా నేనెప్పుడు వినలేదు. యేసుక్రీస్తు రక్షకుడు అనే మాట కూడా తెలియదు నాకు. ఈ వెలుగు ప్రకాశించిందంటే ఊహించుకోండి ఇంకా. ఈనాటికి కూడా దేవుడు ఆయన సువార్తను ప్రకటించటం మాత్రము ఏ కంట్రీలో ఉన్నా చూడండి. రష్యా గాని కొన్ని కంట్రీస్ ఉన్నాయి. సత్య సువార్త అక్కడికి వెళ్తే చాలా డేంజర్ అనమాట. వెంటనే చంపేస్తారు అక్కడ. ఒక్క బైబిల్ కూడా ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళకూడదు. ఎక్కడైతే ఆటంకం ఉందో, ఎక్కడైతే వ్యతిరేకత ఉందో చూడండి 100% అక్కడే క్రిస్టియానిటీ ఎక్కువ ఉంటుంది. హల్లెలూయా! మనకే అభ్యంతరము లేదండి. ఏ కష్టము లేదండి. ఏ బాధ లేదు. మనల్ని తన్నేవాళ్ళు ఎవ్వరు లేరు. ఇంకా అవసరమైతే ఏంటి చర్చికెళ్ళేది ఎళ్ళు అనేవాళ్ళే ఉన్నారు. బ్రదర్స్ చాలా మందున్నారు. చాలా మంచి వ్యక్తులు వాళ్ళు. ఆల్మోస్ట్ నాకు తెలిసి 10 ఇయర్స్ నుంచి మేము ప్రేయర్ చేస్తున్నాం. మందిరానికి రాని పురుషులు, స్త్రీలైతే వస్తున్నారు. పురుషులు రావట్లేదు. నేనొక్కటే అనుకుంటా, ప్రభా వాళ్ళందరికీ మంచి మనసు ఇచ్చావు. చాలా మంచి వాళ్ళు పురుషులందరూ. తెచ్చి ఇక్కడ మందిరం దగ్గర సిస్టర్స్‌ని దించేసి ఎళ్తారు.
నాకు చాలా సంతోషం అనిపిస్తది. ప్రాబ్లమ్ అంతా మనలోనే ఉందేమో అనిపిస్తది. ఈ సత్య సువార్త, ఈ వెలుగనేది వాళ్ళ ఎదుట ప్రకాశించటం లేదు. అందుకే వాళ్ళు ఇప్పటికి రావట్లేదేమో అనుకుంటా. ప్రభా 10 సంవత్సరాల నుంచి వేడుకుంటున్నాం కదా! ఆ పురుషులందరూ ఈ మందిరంలో కనబడాలని నేను కోరుకుంటూ ఉంటా. హల్లెలూయా! దేవునికి వ్యతిరేకంగా ఆరోపించబడినది ఏది ఏది ఎప్పుడు కూడా వర్ధిల్లదు. సౌలు కూడా అలాగే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని దేవుని బిడ్డలు యేసు అనే మాట వినబడకూడదు అని దేవుని బిడ్డలకు నువ్వు దేవునికి వ్యతిరేకంగా తాకీదులు తీసుకొద్దాం, పర్మిషన్ తీసుకొని క్రైస్తవుడు అనే మాట లేకుండా సమూల నాశనం చేసేద్దాము అని చెప్పేసి ఒక ద్వేషంతో, ఒక కోపంతో దేవుని మీద, దేవుని ప్రజల మీద బయలుదేరిన సౌలుకి ఏమైందో మీకు బాగా తెలుసు. ఇంకా అది చెప్పాల్సిన అవసరం కూడా లేదు. దేవునికి వ్యతిరేకంగా నిలబడిన ఏ మనిషి కూడా వర్ధిల్లడండి. ఒకవేళ లైవ్‌లో వింటూ ఉన్న మీకైనా, రేపొద్దున లైవ్‌లో ఎప్పుడైనా వినబోతున్న ఎవరైనా సరే, దేవునికి వ్యతిరేకంగా నిలబడితే మాత్రం అడ్రస్ ఉండరింక. నేనేదో ఎమోషన్‌తో చెప్పేది కాదు ఈ మాట. దేవుని వాక్యానుసారంగా లేఖనాల నుంచి తీసి నేను చెప్తూ ఉన్నా. సౌలు బయలుదేరాడు. దేవుని ఆత్మ చేత పడిపోయాడు. దేవుని వెలుగు ఎదుట ఎవరు నిలబడగలరండి? తర్వాత దేవుడు అంటూ ఉన్నాడు, నా నిమిత్తం అనేక శ్రమలను అనుభవించే విధంగా ఆ సాధనాన్ని నేను ఉపయోగించుకుంటాను అని దేవుడు మాట్లాడతారు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. భక్తి సింగ్ గారు మీ అందరికీ తెలుసు కదండి. బైబిల్ ప్రతి పేపరు, ఎన్ని పేపర్లు ఉంటాయో నాకు తెలీదు, నేను ఎప్పుడు కౌంట్ చేయలేదు. ప్రతి పేపరు ఇలా పెట్టి చించేశాడంట. 1 పోయింది, 2 పోయింది, అలా ప్రతి పేపరు. అతనికి ఎంత మనసులో కసి ఉంటే, దేవుడంటే ఎంత కోపం ఉంటే అలా చేస్తారు. ప్రతి పేపరు చించి తగలబెట్టేశాడు. మనలాగా మందిరంలో ఇలాగే ఆరాధన జరుగుతూ ఉంటే కిటికీలో నుంచి పేడ ఇసిరేసేవాడంట మనుషులందరి మీద. పశువుల పేడ తెచ్చి. ఆ విశ్వాసులందరూ పేడ తీసేసుకొని, ప్రభా నీకు స్తోత్రమయ్యా, నువ్వెప్పటికైనా ఈ మనిషిని నువ్వు మార్చగలవని కన్నీటితో ఆ సంఘం ప్రార్థన చేసేదంట. అంత వ్యతిరేకంగా తిరిగిన భక్త సింగాన్ని దేవుడు దర్శించి రక్తపాదాలు చరిత్ర కలిగిన వ్యక్తిగా దేవుడు చేశాడు. హల్లెలూయా! ఆ మంచు కొండల్లో వెళ్తూ ఉండగా కనీసం చెప్పులు కూడా లేని వ్యక్తి అండి ఆయన. ఈరోజు మనకన్నీ ఉన్నాయి. చాలా కంఫర్టబుల్‌గా ఉన్నాము. దేవుడు చాలా బ్లెస్ చేశాడు. ఎంత బ్లెస్సింగ్ అంటే ఈ తరమే కాదు కదా, ఇంకొక తరం కూడా బ్రతికే అంత దేవుడు బ్లెస్ చేస్తే అంత కంఫర్టబుల్ జోన్‌లో చాలా మంచిగా సుఖంగా ఉండటానికి ఇష్టపడుతున్నాం. శ్రమ అనేది ఏమాత్రం మన శరీరానికి అంటుకోవటానికి ఇష్టపడం. మనల్ని మనం ఖర్చు అవ్వటానికి ఏమాత్రం మనం ఇష్టపడం. నాది నా దగ్గరే ఉండాలి. చిన్నది కూడా మనము నష్టపరుచుకోవటానికి ఇష్టపడం. 3 పూట్ల తిని దున్నపోతుల్లాగా నేను కూడా. దున్నపోతులంటే అదేంటండి పాస్టమ్ గారు ఇంత భయంకరమైన మాట అంటున్నారు అనుకుంటారేమో. నేను కూడా ఒక దున్నపోతుని నేను అనుకుంటా. దున్నపోతులాగా ఇలా శరీరాన్ని పోషించావే, ఒక పూట ఉపవాసం ఉండి ఎప్పుడైనా నీ శరీరాన్ని నష్టపరుచుకున్నావా అని నేనే అనుకుంటా. మిమ్ముల్ని అంటలేదండి నేను. సుఖము, శ్రమ, కష్టము ఏం తెలీదు. ఆ మంచు ప్రాంతాల్లో చెప్పులు కూడా లేకుండా పరిచర్య చేసి ఆఖరికి తల్లిదండ్రులే విషం పెడితే, దేవుడు ఆ విషయాన్ని కూడా మధురంగా మార్చేసి ఆయన్ని బ్రతికించాడు. చావాలి లెక్కైతే. దేవుని చిత్తంలో మనం ఎప్పుడు ఉంటామో, దేవుని ఏర్పాటులో మనం ఎప్పుడు ఉంటాం మీరు గమనించండి. ఏ హాని కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదండి. కొన్నిసార్లు అనేక మంది మిమ్మల్ని వ్యతిరేకించాలి, దేవుణ్ణి నువ్వు నమ్మావా, నిన్ను నాశనం చేస్తా, దేవుడి నుంచి దూరం చేస్తా అని ఎవరైతే అంటారో వారి నుంచి ఏ హాని కూడా మీకు కలుగనివ్వడు. హల్లెలూయా! ఈరోజు నువ్వు బాధపడుతున్నావు కదా, చాలా మంది వ్యక్తుల గురించి మందిరానికి వెళ్ళనీయకుండా నా భర్త వెళ్ళనీయట్లేదే అని దిగులు పడుతున్నావు కదా, కన్నీళ్లు కారుస్తున్నావు కదా. కన్నీళ్లు కార్చి దేవుని సన్నిధిలో ఏడు, దేవుని సన్నిధిలో బ్రతిమాలు. వాళ్ళకంటే అంత వ్యతిరేకులేం కాదు మీ భర్తలు.
కొట్టి, చంపి, తిట్టి నాకు ప్రభువుని గురించి చెప్పిన అక్క వైశ్యాస్ వాళ్ళు అమ్మాయిని బాగా కొట్టేవాళ్ళు. తల్లి, తండ్రి, ఒక అన్నయ్య ఉన్నాడు. బాగా కొట్టి, కొట్టి క కందిపోయి నేను చూసేదాన్నండి చాలా సార్లు. దేవుడిని విడిచిపెడతావా లేదా? మన కులానికి గొప్ప అవమానం గదా! ఎందుకిలా చేస్తున్నావు? ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను గానీ, నాకు నా దేవుడే ముఖ్యం. ఈ రోజున అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి, మాలాంటి దౌర్భాగ్యులు ప్రభువుని తెలుసుకోవటానికి ఒక అవకాశం వచ్చిందనుకుంటా. క్షమించండి. ఇప్పటికి ప్రభువుని నమ్మి నేను 25 ఇయర్స్ అయింది. ఇప్పటికీ ఆ అక్కని నేను గుర్తు చేసుకుంటా. తనెన్నో శ్రమలు పడింది ఇంట్లో తల్లిదండ్రుల వల్ల. కానీ ప్రభువుని మాత్రం వదిలిపెట్టలేదండి. నేను అనుకుంటా చాలా సార్లు ఎన్నో వ్యతిరేకతలున్నా దేవుడు మా జీవితంలో ఏ గొప్ప కార్యం చేయకపోయినా ఈ రోజుకి దేవుని కొరకే. లోకంలో చాలా ఎంజాయ్ చేసేవాళ్ళమండి. సినిమాలకెళ్తూ అన్నీ. ఏ రోజైతే నేను ప్రభువుని నమ్మానో దేవుడు వాటన్నిటి నుంచి దూరం చేశాడు. నేను అనుకుంటా ఇలాంటి సమర్పణ నాకెలా వచ్చింది? వాక్యం ఏం తెలీదసలు నాకప్పట్లో. దేవుడే గొప్ప కార్యము చేయలేదు. కానీ ఒకే డెడికేషను. ఈయన గొప్ప దేవుడు. ఈయన కోసం బ్రతకాలన్న డెడికేషనే. నేననుకుంటా ఆ అక్కకున్న సమర్పణ నన్ను చాలా ప్రభావితం చేసిందేమో అనుకుంటా. నువ్వు కూడా క్రీస్తు కోసం అలా బ్రతకగలిగితే, నా దేవుడే క్రీస్తు అని మనుషులు ఎలా మారకుంటా ఉంటారండి? నాకు ఆశ్చర్యము. అడుగుతాను నేను. ఎలా మారకుండా ఉంటారు ప్రజలు? మనలో సమర్పణ లేకే గదా! కష్టం రాంగానే ఏడ్చేస్తాం. బాధ రాంగానే ఏడ్చేస్తాం. కష్టం రాంగానే ఉపవాసం ఉంటాం. ఉపవాసం లేదు, అంతకుముందు ఏమీ లేదు. భక్తి లేదు. అంత కంఫర్టబుల్‌గా ఉంటే ఏమీ రాదు భక్తి. ఏదన్నా కష్టం రాంగానే ఏడ్చేస్తాం. భర్త ఒక మాట అనంగానే ఏడుపొచ్చేస్తది. దేవునికి వ్యతిరేకంగా నిలబడిన ఏ ఒక్క వ్యక్తి సైతము చరిత్రలో ఇప్పటికి నిలబడలేనే లేదు. దేవుని కోసం మనం బ్రతికితే 1999లో గ్రహాం స్టెయిన్స్ మీకు తెలుసు ఆస్ట్రేలియా నుండి ఒరిస్సాకొస్తారు. దేశం కాని దేశానికొచ్చి కుష్ఠరోగుల్ని మనం ముట్టుకోవటానికి కూడా ఇష్టపడం. కోవిడ్ వస్తే తల్లి లేదు, తండ్రి లేదు గదా! కనీసం చూడటానికి కూడా ఇష్టపడలేదు గదా! కుష్ఠరోగుల మధ్య ఎవరైనా పరిచర్య చేస్తారండి? భయంకరమైన వాసన వాళ్ళ దగ్గర. అలా దేవుని పరిచర్య చేస్తూ వాళ్ళెళ్ళి ముందు సువార్త ఏం చెప్పలేదు. ప్రేమతో వాళ్ళు డాక్టర్స్ కాబట్టి ప్రేమతో కుష్టి వ్యాధుల మధ్య పరిచర్య చేస్తూ ఉన్నాడండి ఆయన. భయంకరమైన వ్యతిరేకత. వాళ్ళు చేసిన మంచికి కీడు ఎదురైంది ఒక రోజున. తండ్రి తన ఇద్దరు పిల్లలు కారులో ఉండగా కాల్చేస్తారనమాట. శూలాలతో పొడిచేసి వాళ్ళని ఆ తండ్రికి అర్థమైంది. గ్రహాం స్టెయిన్స్‌కి అర్థమైంది. ఏదో వ్యతిరేకత మా మీదకొచ్చేస్తుందని అర్థమయ్యి, తన ఇద్దరు బిడ్డల్ని దగ్గరికి తీసుకోంగానే ఆ ముగ్గురిలో కలిసి ఒక శూలం దిగిద్ది. ప్రభువుని స్తుతిస్తూ, ఏడుస్తూనే ఆ శూలం దిగిన తర్వాత ఆ బాధకు తట్టుకోలేక మనకేమైనా పర్లా గాని పిల్లలకేమన్నా అయితే సహించగలమా? మన కళ్ళ ఎదుట. నేను అనుకుంటా ఒక మంచి ఎగ్జాంపులు. అసలు నేను కీర్తనే చెప్పలేదంతా. ఒకసారి మేము రేపల్లి ఎళ్ళాము కారున్నప్పుడు. అప్పుడు ఇంకా కొంచెం కొత్తగా తీసుకున్నట్టున్నాం ఆ కారు. ఎవడో ఒక వ్యక్తి ట్రాక్టర్‌లో చాలా ఫాస్ట్‌గా ఎళ్ళిపోయి మన కార్‌ని కొంచెం గుద్దాడనమాట. సైడ్‌కి డొక్కు పడిపోయింది.
పాస్టర్ గారి కంటే ఎక్కువ నేనే ఫైర్ అయిపోయా. నాకు కోపం చాలా ఎక్కువే. కానీ చాలా ఆలోచిస్తా ఉంటా. పాస్టర్ గారి కంటే ఎక్కువ ఫైర్ అయ్యాను. నా ఫైర్ అవ్వటానికి గూడా కారణం ఏంటి అంటే, అంత ఫాస్ట్‌గా ఎళ్లి దీన్ని ఇలా చేసే కంటే కొంచెం స్లోగా అక్కడంతా ప్రజలున్నారు. పాస్టర్ గారోళ్ళ అత్తగారు చనిపోతే ఎళ్ళామనమాట. అక్కడంతా ప్రజలు క్రికెట్స్ ఉన్నారు. ఒకవైపు కారుంది. అలాంటి పరిస్థితిలో అంత స్పీడ్‌గా ఎళ్ళకపోతే ఏమైంది? ఈరోజు ఇదే నష్టమైంది. రేపు పొద్దున ఎవరైనా ఒక మనిషి దాని కింద పడితే చనిపోతే తిరిగి మనం తీసుకురాగలమా? అనేసి నేనే ఫైర్ అయ్యి నేనే మాట్లాడాను ఆయనతో. ఎంత నష్టం జరిగిందో అంత కట్టిచ్చేసేయి అన్నా. వాళ్ళు డబ్బులివ్వాలని గాదు. మళ్ళీ ఆయనతో అంటున్నా, "నువ్వు డబ్బులివ్వాలి, మాదేదో నాశనమైందని కాదు. నువ్వింతమంది ప్రజల మధ్య ఇక్కడ కారు పెట్టుకొని ఎలా ఎళ్తావు? ఇప్పుడు ఇదంటే ఏదో ఒక విధంగా సరే పోనీలే అనుకుంటాం. ఎవరన్నా ఒకళ్ళు చనిపోతే ఏంటి పరిస్థితి?" తర్వాత కాలంలో దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆఫ్టర్ ఆల్ నీ కారు విషయంలో నువ్వంత ఫీల్ అయిపోయావే, అంత రైజ్ అయిపోయావే, పాస్టర్ గారి కంటే కూడా ఎక్కువ ఫైర్ అయ్యావే. దేవుడు తన కుమారుణ్ణి మన కోసం ఇచ్చినప్పుడు ఆయనకి ఇంకా ఎంత బాధ ఉండుంటదండి. ప్రజలందరూ ఆయన్ని హింసిస్తూ ఉంటే, దూషిస్తూ ఉంటే ఆయనకి ఇంకా ఎంత బాధ. గ్రహాం స్టెయిన్స్ మరి అగ్నిలో కాల్చివేయబడుతూ ఉన్నా కూడా ప్రభుని స్తుతిస్తూనే అలాగే చనిపోయారు. దేవునికి వ్యతిరేకంగా రూపించబడినది ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. భూరాజులు, అధికారులు, సామాన్య ప్రజలు సహితము దేవునికిని, అభిషిక్తునికి విరోధంగా తిరుగుతూ ఉన్నారంట. నేను అదొక్క మాటతోనే ముగించేస్తాను. యాక్చువల్ కీర్తన అంతా సిద్ధపడి వచ్చాను. నన్ను క్షమించండి. నాలో ఉన్న బలహీనత ఇది. 10 నిమిషాలు అంటాను, 10 కాస్త 20 అయిపోద్ది. ఒక వచనంతోనే నేను ముగించేస్తూ ఉన్నా. దేవునికి వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము ఎప్పటికీ వర్ధిల్లదు అని మాత్రం నేను చెప్పగలను. హల్లెలూయా! దేవుడి చిన్న కీర్తన మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా! ఎవరైనా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారా? రండి త్వరగా.